హలో ఫ్రెండ్స్, నేను మీ కుమారి వ్లాగ్స్. మా ఇంటి పక్క ఆమె చనిపోయింది ఫ్రెండ్స్. వారికి ఈరోజు భోజనం పెడతాను. అంటే మాకు పల్లెటూరులో మాకు సాంప్రదాయం అది. ఎవరైనా పోతే 13 రోజు దాకా కార్యం పెట్టుకోరు కదా. ఈ 13 రోజులు కూడా మేమే ఎవరో ఒకరు ఇంటి పక్క వాళ్ళని చుట్టాలు గట్ట ఎవరైనా సరే వండి పెడతాం ఫ్రెండ్స్. ఆ రీతిగా చూస్తే ఈరోజు నా వంతు వచ్చింది. నేను ఈరోజు ఉంటారండి, ఒక 20 మంది దాకా ఉంటారు ఫ్రెండ్స్. అందరికీ భోజనం చేయాలని చెప్పేసి నేను ఈరోజు నిశ్చయించుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఏదో ఒక ఐటెం కాకుండా 2-3 ఐటెంలు చేశాను ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని నేను మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. అలాగే నన్ను గుర్తు చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ నేను లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్, మీ చేతుల్లో ఉందంతా, నాదేమీ లేదు. మీ ఆదరణ, మీ అభిమానం నాకు ఉంటే ఫ్రెండ్స్ నేను ఏదైనా సాధించగలను. అలాగే ఫ్రెండ్స్, ఇదిగో నేను కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు ఒక కర్రీ ఫ్రెండ్స్. ఇదిగో ఒక 20 గుడ్లు తీసుకొచ్చాను. ఇంకా 2 కూరలు చేశాను ఫ్రెండ్స్, చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఎండు రొయ్యలు కోడిగుడ్లో కూర ఉంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఉంటారు కదా, ఇంకా ఈరోజు ఇద్దరం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇద్దరం వండుకొస్తాం అనుకున్నాం, నేను ఇంకొక ఆమె. అలాగే నా వంటకి అయితే ఇలా చేస్తున్నాను. ఆడైతే చికెన్ ఏదో చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎండు రొయ్యలు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. కూర చాలా బాగుంటుంది సార్, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా సిటీలో అయినా పల్లెటూరులో అయినా ఎవరినైనా మనకి ఎవరికైనా ఆపేసినట్టు ఆదుకునే మనస్తత్వం ఉండాలి ఫ్రెండ్స్. మనందరికీ కూర అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో కూరలు చేశాను చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, ఇది కూరగాయలన్నీ వేసి పప్పుచారు చేశాను ఫ్రెండ్స్. పప్పుచారు కింద చేశాను. సాంబార్ టైప్ ఉంటుంది కానీ మామూలుగా పప్పుచారు కూరగాయలన్నీ వేసి చేశాను ఫ్రెండ్స్. బాగుంది కదా, మీరే చెప్పాలి బాగుందే లేదన్నదని కదా ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది గోంగూర రొయ్యలు ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు గోంగూర. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక వంకాయ, టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ కోసుకొని ఫ్రెండ్స్ నూనె వేసుకుని ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి గోంగూరతో పాటు కలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోయాక మొత్తం మెత్తగా ఉడికిపోయాక కొంచెం రుబ్బుకొని మనం ఎండు రొయ్యలు వేపుకొని ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపరు. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక వంకాయ, టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరకాయలు, ఒక సైజు గోంగూర కట్టే సరిపోతాయి ఫ్రెండ్స్. సరేనా. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద పోసి నూనె పోసి ఈ కూరగాయలన్నింటిలో కలిపెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. కలిపెట్టేసుకుని మనం కొద్దిగా మామూలుగా మనకి కావాలితే ఫ్రెండ్స్ కొంచెం నూనె పోసుకోవచ్చు, లేదంటే కొంచెం నూనె తక్కువ పోసుకోవచ్చు. కలిపెట్టేసుకుని పైన గోంగూర పెట్టేసి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి ఉడకనిచ్చేయాలి. తర్వాత మళ్ళీ నూనె పోసుకొని మామూలుగా ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర వేసుకోవచ్చు మీ ఇష్టం. లేదంటే ఉత్తి రొయ్యలు తాలింపు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ రొయ్యలు తగులుతాయి నోటికి. అవి ఎండిపోయిన ఏగిన రొయ్య తగిలితే ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అనిపిస్తుంది. అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్ నేను పచ్చడి చేశాను. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. పచ్చడి చేశాను. పచ్చడి ఏంటంటారా, టమాటా, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత చేసుకుని మీకు పచ్చడి మనం ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా మొత్తం అన్నీ ఉడికించుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం అన్నీ ఉడికించేసి కొద్దిగా చింతపండు వేసుకుని మొత్తం ఉడికించేసి మిక్సీ పెట్టి తాలింపు వేసాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నాకు కొంచెం పని ఉంది ఫ్రెండ్స్, అందుకని తొందరగా తీస్తున్నాను వీడియో మీకు సావకాశంగా. నేను ఇదంతా కూడా ఒకసారి మీకు మళ్ళీ ఎలా చేయాలన్నది వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా. నాకు ఎన్నింటిలో కూర అని ఫ్రెండ్స్, నాకు ఈ కోడిగుడ్లో కూర అంటే మహా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. అందుకనే నేను ఇష్టంగా వండాలని నిశ్చయించుకొని నేను చెప్పాను ఫ్రెండ్స్, ఇలా వండుకొస్తానమ్మా నేను అని చెప్పాను. మీ ఇష్టమమ్మా, మీరు ఏదన్నా మాకు బాధ్యత అన్నారు. నాకైతే చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్. ఆవిడ చాలా మంచిది ఫ్రెండ్స్.
మాతో పాటు ఫ్రెండ్లీగా ఉండేది. కొంచెం హార్ట్ ప్రాబ్లం వల్ల ఆవిడ చనిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధపడ్డాము. లేని లోటు మాకు చాలా తీరని లోటు ఫ్రెండ్స్. మాతో పనిపాట్లకు వచ్చి మాతో పనిచేసి మాతో ఉండే ఆవిడ పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరం తేరుకోలేదు ఫ్రెండ్స్ మేము. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము చాలా ఆదరణగా ఉండాలని ఆశతోటి అందరం కూడా అనుకుని ఇలా వంట చేసి పెడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను అనుకోక నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఈ కూర చూపించింది అన్నం రైస్ ఏముంటుంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇందులోకి మన వైట్ రైసే కదా కంఫర్టబుల్గా ఉంటుంది. బిర్యానీలు గట్టా ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బిర్యానీలు గట్టా చేసే ఫంక్షన్ కాదు ఇది. మనకి వైట్ రైసే ఫ్రెండ్స్ నేను చేస్తున్నాను. వైట్ రైస్ చేసే పెడదామని అనుకున్నాను. పులిహోర కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, కాకపోతే నేను ఒకరు చేసుకొచ్చారంట, చెప్పారు. నేను ఒకరు చేసుకొచ్చారండి, మీరు ఈరోజు మీకు ఇష్టమైనది వండండి అన్నారు. ఆవిడ మాతో పనిచేసిన ఆవిడ కనుక మాకు తెలుసు ఫ్రెండ్స్ ఆవిడకి ఏమి ఇష్టమో. ఆవిడకైతే ఫ్రెండ్స్ ఇలా కోడిగుడ్డు రొయ్యలును, ఆవిడకి ఎక్కువగా టమాటా పచ్చడి, గోంగూర రొయ్యలు అంటే చాలా ఇష్టపడుతుంది ఫ్రెండ్స్. వంకాయ టమాటా గోంగూర రొయ్యలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ ఆవిడ మాతో పనిలోకి వచ్చేది, క్యారియర్లోకి ఎక్కువ అదే వండుకొచ్చేది ఫ్రెండ్స్. మేము కూడా తిని చాలా సంతోషపడేవాళ్ళం. చాలా మంచి మనిషి ఫ్రెండ్స్. ఆవిడకి 2 నిమిషాలు మౌనం పాటించండి ఫ్రెండ్స్. పేరు కృష్ణమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కూర అయితే సింపుల్ ఫ్రెండ్స్. గుడ్లు మనం ఉడకబెట్టుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నూనెలోని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఉల్లిపాయలు 1 కేజీ వరకు కోసుకున్నాను. నేను 20 గుడ్లు వండుకున్నాను. 1 కేజీ ఉల్లిపాయల వరకు కోసుకున్నాను. ఒక 150 గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు బాగున్నాయి. ఒక 10 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 150 గ్రాముల దాకా నూనె పట్టింది ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్. ఇలా నూనెలో వేపుకొని రొయ్యలు కూడా నూనెలో వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు గుడ్లు వేపుకున్న తర్వాత మనం రొయ్యలు వేపుకుంటే అది బాగుంటుంది, ఆ స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. కూర కూడా బాగుంటుంది. నూనె ఇందులో వేగితే కదా, అదే నూనెతో మనం కూర చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని శుభ్రంగా మనకి మెత్తగా మగ్గిపోయేలాగా ఉల్లిపాయ మనకి ఎలాగో తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా మగ్గాలన్నది. అలా మగ్గిపోయేలాగా ఉల్లిపాయ మగ్గేలాగా ఉంచుకొని ఫ్రెండ్స్ ఈ గుడ్లు రొయ్యలు అందరూ వేసుకొని మనం కొద్దిగా తడి పొడిగా కొద్దిగా నీళ్లు కలుపుకొని ఫ్రెండ్స్ మనం కొంచెం ఉడికాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఫ్రెండ్స్ కొద్దిగా కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం చింతపండు తీసుకొని మనం ఆ చింతపండు కొంచెం పోసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వైట్ రైస్ వండుతున్నాను. వైట్ రైస్ ఆ కూరలకి బాగుంటుంది కాంబినేషన్. ఓకేనా. రండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిందేమో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది.